హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మనం ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈరోజు మనం పాస్తా చేసుకోబోతున్నామండి. వెజిటేబుల్ పాస్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం పాస్తా తీసుకుంటామండి. పాస్తాలో చాలా రకాలు ఉంటాయండి, చాలా షేపులు ఉంటాయి. పిల్లలకి నచ్చినవి మనం తెచ్చి పెట్టచ్చు. వీటిలో మనకి హెల్తీగా కావాలంటే మనకి వీటి పాస్తా కూడా దొరుకుతాయండి. వీటికి కావాల్సినవి మనం మసాలా తయారు చేసి పెట్టుకోవాలండి. దీనికోసం నేను 4-5 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని 1 టేబుల్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఈ పేస్ట్ సాస్లో వేస్తే పాస్తాలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. అందులో వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు పాస్తాకి 3 కప్పులు వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసినందువల్ల మనకి పాస్తా అనేది విడివిడిగా అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు పాస్తా వేసి మనకి బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసుకోవాలి. చూడండి, ఉడకాలి. ఇలా ఉడికినప్పుడు మనం చూడండి ఇలా చుంచితే మనకి ఇరిగిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టకూడదు. ఇప్పుడు మనకు ఒక స్టైనర్లోకి మనం వాటర్ అన్నీ వంపేసుకోవాలి. వెంటనే మనం వీటి మీద చల్ల వాటర్ అనేవి పోసుకోవాలి. నార్మల్ వాటరు పోసేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పాస్తాలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా వెల్లుల్లి తింటే. పాస్తాలో మాత్రం కంపల్సరీ వేసుకుంటారండి. వేగిన తర్వాత మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ మారాల్సిన అవసరం లేదండి. కుక్ అయితే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకు కావలసిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. మనకి ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. ఇంకా మీరు పచ్చి బఠానీలు కానీ, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ అక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకొని మనకి ఈ క్యారెట్ అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయి కదండి. అందుకని చూడండి, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి, కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో ఎండుమిరపకాయల పేస్ట్ ఉంది కదండి, అది కారపొడి పేస్ట్. మీరు కారం బదులు ఎండుమిరపకాయలని వేసుకోవచ్చండి. దాంట్లో వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండి. చాట్ మసాలా బదులు మీరు పావుబాజీ మసాలా కానీ లేదంటే ఇది ఉంటుంది కదండి, ఉసిరికాయ పొడి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది మొత్తం బాగా కుక్ అయినట్టు, పచ్చివాసన పోయి బాగా మగ్గుతాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్ పైకి వరకు వండిస్తే. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న పాస్తాను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం అన్నిట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడాను. వీటి పాస్తా తెచ్చిపెట్టి పెట్టండి అండి పిల్లలకైతే.
వాళ్ళకి నచ్చిన షేప్లో చేస్తే మన ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇలా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.